హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుద్ధజనులకు, బ్రహ్మజ్ఞానులకు, హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ మానవులు ఏ నెలలో పుట్టేటట్టయితే దాని ఫలితాలు అనేటటువంటిది ఎట్లా ఉంటాయి. ఏప్రిల్ 15 నుంచి మే 15 దాకా సూర్యుడు అనేటువంటి గ్రహం ఈ మేషరాశిలో ఉంటారన్నమాట. దానివలన వాళ్ళు సాహసకరములు చేయుట, రక్తపైత్య రోగం అంటే బీపీ అనేటువంటిది, రక్తానికి సంబంధించినటువంటి కొన్ని దోషాలు అనేటువంటిది, రాజతుల్యమైన జీవితం అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాలు, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా సానుకూలత, తర్వాత తెలివితేటలు అనేటువంటిది, బుద్ధిమంతుడు, కొద్దిగా ఎక్కువగా మంచిగా ఆలోచించడం, కొద్దిగా సిస్టమేటిక్గా ధర్మరాజు అని చెప్పిన మాట అనిపించుకోవటం, ఎప్పుడు కూడా నాకేం మంచి జరుగుద్ది, తన హితం గురించి బాగా ప్రవర్తించు వాడు అనేటటువంటిది. ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు అక్కడ కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి ఎండాకాలం కనుక ఏ విషయం కూడా పెద్దగా ఎక్కువగా ఆలోచించరు అనమాట. అది జరుగుద్దిలే అని చెప్పి అనుకుంటారు. ఉదాహరణకి తాళాలు ఒక జేబులో పెట్టుకున్నారు, అప్పుడప్పుడు అది అక్టోబర్ 15, నవంబర్ 15 పుట్టిన వాళ్ళు అయితే ఎక్కువగా చూస్తుంటారు ఉన్నాయా లేవని. అసలు వీళ్ళేం పట్టించుకోరు అనమాట. కొద్దిగా స్టడీగా బ్యాలెన్స్గా ఉంటారు. అంటే ఆత్మతృప్తి అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అనమాట. అట్లాగే మే 15 నుంచి జూన్ 15 పుట్టినటువంటి వాళ్ళకి ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం వృషభ రాశిలో ఉంటారు అన్నమాట. అందువలన కొద్దిగా హంసతులిక తల్ఫాలు, సుగంధ పుష్ప ఈ యొక్క పడుకునేటటువంటి ఈ ఉపకరాలు కానీ, కుర్చీలు కానీ కొద్దిగా మంచిగా ఉంటాం. మంచి వస్త్రాలు, పశువుల వలన ధనలాభం అంటే వాహనాల వలన కొద్దిగా అభివృద్ధి అనేటటువంటిది. కొద్దిగా నీళ్ళంటే భయం, సముద్ర స్నానం కానీ నది స్నానం చేయాలన్నా కొద్దిగా వాళ్ళకి భయంగా ఉంటుంటుంది అన్నమాట. తర్వాత జూన్ 15 నుంచి జూలై 15 పుట్టినప్పుడు సూర్యుడు మిథున రాశిలో ఉంటారు అన్నమాట. ఆ మిథున రాశిలో సూర్యుడు ఉండేటైతే అది గణిత శాస్త్రంలో ప్రావీణ్యత అనేటటువంటిది, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేటటువంటిది కొద్దిగా బాగా చేయగలుగుతారు అన్నమాట. జ్యోతిష్యం రావడానికి కూడా కొద్దిగా అవకాశం అనేటువంటిది. ఈ కళలు అనేటువంటిది, అందులో ప్రవేశం అనేటటువంటిది, కళా విజ్ఞత అనేటువంటిది ఉంటుంది. మంచి స్వభావం అనేటువంటిది ఉంటుంది. మంచి లాలిత్యము, వాక్చాతుర్యం, వాళ్ళు మాట్లాడిన మాటలు యాప్ట్ వర్డ్స్, బాగా అర్థవంతమైనటువంటి మాటలు, బాగా అతిశయించేలాగా మాటలు పలుకుతారు అన్నమాట. ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు అనేవి కూడా బాగా వస్తాయి. చాలా వినయంగా ఉంటారు. అందరి అభిప్రాయాలని కొద్దిగా ఆచరించే స్వభావం, గౌరవించే స్వభావం ఉంటుంది. అయితే పితృకారకుడైనటువంటి సూర్యుడు ఆ మిథునం స్త్రీ పురుషుల కలయిక స్థానంలో ఉన్నందువలన కొద్దిగా తండ్రికి, తాతలకి, పెదనాలకి, బాబాయిలకి కొద్దిగా వివాహ విషయాల్లో కొద్దిగా కాంప్లికేషన్స్, 2 వివాహాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయన్నమాట. నెక్స్ట్ జూలై 15 నుంచి ఆగస్టు 15లో పుట్టినటువంటి వాళ్ళు ఈ యొక్క సూర్యుడు అనేటువంటి గ్రహం కర్కాటక రాశిలో ఉంటుందన్నమాట. దానివల్ల కొంచెం స్వభావంలో ఒకటి కఠినత్వం, క్రూరత్వం అనేటువంటిది ఉంటుంది. అది తల్లిదండ్రులతో కొద్దిగా విభేదాలు అనేటటువంటివి ఉంటాయి. కనుక ధన సంపాదన అనేటటువంటిది బాగానే ఉంటుంది. అది కర్కాటకం మాతృకారకుడైనటువంటి చంద్రుళ్ళు కాబట్టి ఈ తల్లి దండలు అనేటటువంటిది, తల్లి కోపపడతాం, కంట్రోలింగ్ అనేటటువంటిది బాగుంటుంది. అది హార్ట్ స్థానం కాబట్టి కొద్దిగా ఈ హృదయ సంబంధించిన విషయాలు, లంగ్స్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 పుట్టినటువంటి వాళ్ళకి ఈ సూర్యుడు అనేటటువంటి గ్రహం సింహరాశిలో ఉంటుంది అన్నమాట. ఈ సింహరాశిలో ఉన్నందువల్ల కొద్దిగా స్టడీ, బ్యాలెన్సింగ్ బుద్ధి ఉంటుంది అనమాట. స్థిరమైనటువంటి ఆలోచనలు అనేటటువంటివి ఉంటాయి. విక్రమ పరాక్రమాలు చూపిస్తుంటారు. ఎందుకంటే సింహం కాబట్టి, సింహం గాండ్ర ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా కొద్దిగా పరాక్రమాలు, ధైర్యం అనేటటువంటిది కొద్దిగా ఉంటూ ఉంటుంది. ఇతరులకు ఉపకారం అనేటువంటిది బాగా చేస్తారు. ఇతరులకు ఉపకారంగా అనేక కార్యాలు, చాలా పనులు అనేటువంటి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ గవర్నమెంట్ ఉద్యోగం కానీ, రాజకీయ సంబంధించిన విషయాలు కానీ, సూర్యుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాజకీయ సంబంధించిన విషయాలు కానీ, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ, ఈ సింహం అనేటటువంటిది ఏంటంటే కొద్దిగా ఊరి బయట, కొండ ప్రాంతాలు, అనే ప్రాంతాలు తిరుగుద్ది కాబట్టి వాళ్ళకి వృత్తులు, వాళ్ళ సంపాదనలు అనేటటువంటిది అవుట్కట్స్ ఆ ఊరి బయట బాగా చేయగలుగుతుంటారు అన్నమాట.
నెక్స్ట్ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్యన పుట్టినటువంటి వాళ్ళకి ఈ సూర్యుడు దిస్వభావ రాశి అనేటువంటి కన్యా రాశిలో ఉంటారన్నమాట. దానివల్ల కూడా కొద్దిగా గవర్నమెంట్ నుంచి, రాజకీయం నుంచి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుంచి ధనలాభాలు అనేటటువంటి కనుక ఆ కన్యా స్త్రీ అనేటటువంటిది కొద్దిగా రాశి కాబట్టి అది మాటలు లలితంగా ఉంటాయి, చక్కగా కొద్దిగా స్మూత్గా వాయిస్ కానీ బాగా మాట్లాడతారు. ఈ పాటలు విని ఆస్వాదించేటటువంటి స్వభావం అనేటటువంటి ఉంటుంది. ఇతరుల ఇష్టాలు అనుసరించి జీవనం గడపడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. స్వభావం కూడా అట్లా ఉంటుంది. ఈ కన్య కూడా బుధక్షేత్రం కాబట్టి జ్యోతిష్యం అంటే ఇంట్రెస్ట్, ఈ గణితం అంటే మక్కువ, ఈ బుద్ధిశక్తి, జ్ఞాపకశక్తి కొంతమేర అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 సూర్యుడు తులారాశిలో ఉంటారు అన్నమాట. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు గవర్నమెంట్ వ్యతిరేకత గురవుతుంటారు అన్నమాట. రోడ్డు మీద వెళ్తానా కొద్దిగా ఏదో పోలీసులు ఆపటం కానీ, కొద్దిగా పెనాల్టీ రాయటం కానీ, కొద్దిగా వ్యాపార సంబంధించిన లావాదేవీల్లో కొద్దిగా శ్రద్ధ వహించాలన్నమాట. ఈ ట్యాక్స్ విషయాల్లో, పెనాల్టీ విషయాల్లో. ఈ ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు నీచిపడడం వలన కొద్దిగా ఆత్మ బాధ, ఎక్కువగా ఆలోచించటం. ఉదాహరణకి ఓ బస్సు ఎక్కారు, టికెట్ తీసుకున్నారు. ఆ బస్సు డెస్టినేషన్ చేరే లోపల టికెట్ని 2-3 సార్లు తీసి చూస్తారన్నమాట. కనుక టికెట్ జేబులో పెట్టారు కదా, ఎక్కడికి వెళ్ళిపోద్ది కనుక వాళ్ళు ఆలోచిస్తుంటారు. సపోజ్ రేపు ఒక పనికి వెళ్ళాలి, ఇవాళ నైట్ నిద్రపోరు అనమాట, ఆలోచిస్తూ ఉంటారు అనమాట. తీరా వెళ్తే పని ఈజీగా అయిపోద్ది అనమాట. కనుక ఎక్కువ ఆత్మకారకుడు సూర్యుడు నీచపడ్డాడు కాబట్టి, దెబ్బతిన్నాడు కాబట్టి ఆత్మ బాధ అనేటటువంటిది కొద్దిగా తండ్రికి, పెద్దలకి మంచిది కాదనమాట. అది తండ్రికి, తాతలకి వాళ్ళ యొక్క అంటే ఒక్కోసారి బ్లాక్ మనీ ఉంటుంటుంది. బట్ కానీ కష్టజీవులే ఎక్కువగా ఉంటుంటారు అన్నమాట ఆ పెద్దలు అనేటటువంటి వాళ్ళు. ఆ సూర్యుడు వచ్చినప్పుడల్లా అది కొద్దిగా కన్ను సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్య సంబంధించిన విషయాలు, కొద్దిగా రహస్యంగా సంబంధించిన విషయాల్లో కొద్దిగా మందులు వాడటం అనేటువంటిది, కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటిది ఇట్లా ఉంటుంటాయి అన్నమాట. కొద్దిగా చేసేటువంటి పనుల్లో కూడా కఠినత్వం అనేటటువంటిది, కొద్దిగా రాంగ్ పనులు అనేటువంటిది, అక్రమమైనటువంటి పనులు కూడా చేస్తుంటారు. కలహించేటటువంటి ఒక స్వభావం కూడా ఉంటుంది. ఈ రత్నాలు, ఈ మణులు అమ్మి ధన సంపాదిద్దాం అనేటువంటిది ఆలోచన అనేటటువంటిది ఉంటుంది. కొద్దిగా ఏదైనా కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఎక్కువ ఉన్నందువల్లనే ఈ ఆత్మ అనేటటువంటిది దెబ్బతింటుంది. కాబట్టి ఒక్కోసారి అజ్ఞాతం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 పుట్టినటువంటి వాళ్ళకి ఆ సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటాడు అనమాట. ఈ వృశ్చికం అంటే తేలు అనమాట. ఆ తేలికి కొండలో ఈ విషయం అనేటటువంటిది ఉంటుంది. ఇది కొద్దిగా పాపగ్రహ రాశి. ఈ రాశిలో సూర్యుడంగా జన్మించిన గారు ఉపకార స్మరణ అనేటువంటిది పెద్దగా ఉండదన్నమాట. అంటే కృతజ్ఞుడు అని అంటాం అనమాట. ఎల్లప్పుడూ కలహ స్వభావం అనేటటువంటిది ఉంటుంది. విషం నుంచి, అగ్ని నుంచి అంటే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్స్, రియాక్షన్స్ అవుతుంటాయి కాబట్టి కొద్దిగా టెస్ట్ డోస్ ఇచ్చి వీరు చేయించుకోవాలి. డాక్టర్లు కూడా ఇద్దరు సలహాలు అనేవి తీసుకోవాలి. ఆయుధం నుంచి కానీ, కొద్దిగా నీటి నుంచి కానీ భయం అనేటువంటిది ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకించే స్వభావం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తల్లిదండ్రుల్లో ఒకళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశిలో, వృశ్చికంలో సూర్యుడంగా పుట్టినటువంటి వాళ్ళు బాధపడుతుంటారు అన్నమాట. వాళ్ళని అనుసరించరు, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించరు. కొద్దిగా ఎక్కువగా వాళ్ళ వలన, వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల కొంచెం బాధ అనేటటువంటిది ఉంటుంటుంది అన్నమాట. నెక్స్ట్ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 పుట్టినటువంటి వాళ్ళకి సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటారు అన్నమాట. ఈ ధనస్సు రాశిలో ఉన్నందువలన తండ్రి తత్వం అనేటటువంటిది, కొద్దిగా మంచి స్వభావం, దైవికమైనటువంటి పనులు చేయటం అనేటువంటిది ఉంటుంది. ధనస్సు అనేది బాణం కాబట్టి, అది ఆయుధం కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి స్వజన విరోధాలు అనేటటువంటిది, మేధాశక్తి, డబ్బు సంపాదించేటువంటి నేర్పరితనం, ఈ బంధుజనుల నుంచి కొద్దిగా ప్రేమ అనేటటువంటిది, వాళ్ళంటే వీళ్ళకి కూడా ఇష్టం అనేటటువంటిది ఉంటుంది. సజ్జన సాంగత్యం వలన కొద్దిగా మనస్సు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అది దిస్వభావ రాశి కాబట్టి 2 రకాల పనులు చేస్తాం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది అన్నమాట. ఏదైనా దేవబ్రాహ్మణుడైనటువంటి గురువింట్లో ఉన్నందువలన కొద్దిగా పత్తైన గుణగణాలు అనేటటువంటిది, ఈ ఆత్మ కొద్దిగా సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది కొద్దిగా బాగానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క
మకర సంక్రాంతి నుంచి అంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 మధ్యన పుట్టినటువంటి వాడికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తారన్నమాట. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువగా ప్రయాణాలు చేయాలనేటువంటి తత్వం ఉంటుంది. చరరాశి కాబట్టి అది కుటుంబ కలహాలు అనేటటువంటివి ఉంటాయి. ధన సంపద పర్లేదు, ఉత్సాహీనత కనుక కొద్దిగా ఒక హుషారైనటువంటి జీవన విధానం అనేది ఉండదన్నమాట. కొద్దిగా అసంతృప్తి, కొద్దిగా పేరు ప్రశ్నలు అనేటటువంటిది కొంచెం వాళ్ళు చేసే పనుల వల్ల కొద్దిగా దెబ్బ తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. అందువల్ల కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అది శత్రుక్షేత్రం కాబట్టి అది సూర్యుడు కుమారుడు శని అన్నమాట. ఆ ఇంట్లో ఉన్నందువల్ల కొద్దిగా ఎనిమిటీ అట్మాస్ఫియర్ అనేటువంటిది కూడా కొద్దిగా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ పిల్లల వలన కూడా కొద్దిగా వ్యతిరేక భావాలు అనేటువంటిది కొద్దిగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్యన పుట్టినటువంటి వాళ్ళకి సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు అన్నమాట. కుంభంలో వీళ్ళు కొద్దిగా పనులు చేసేటప్పుడు కఠినంగా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. కొద్దిగా ఇతరులతో కొద్దిగా స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ మనస్సులో మటుకు కొద్దిగా స్నేహబుద్ధి అనేటటువంటిది ఉండదు. దానివల్ల మిత్రజనులు అనేటువంటిది స్థిరంగా ఉండరు, మార్పు జరుగుతూ ఉంటుంది అన్నమాట. నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేది కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంటుంది. జాలి దయ కరుణ అనేటువంటిది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే మనస్సు మటుకు కొంచెం నిర్మలంగా ప్రసన్నంగా కొద్దిగా మంచి మనస్తత్వం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్యన పుట్టినటువంటి వారికి ఈ సూర్యుడు మీనరాశిలో ఉంటారు కనుక వాళ్ళకి కొద్దిగా అది గురువిల్లు అనమాట. ఇది క్రయ విక్రయాలు నేర్పడతనం అనేటువంటిది ఉంటుంది. వ్యాపార దక్షత అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది. అందువలన ధనలాభాలు అనేటువంటిది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. తన వారి యొక్క ఈ గూఢతంత్రాలు అనేటటువంటి వాటి వలన కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి భయపడుతుంటారు. అసాధారణమైనటువంటి బుద్ధి, కొద్దిగా వైభవంతమైనటువంటి జీవితం అనేటటువంటిది ఉంటుంది. కొంచెం అతిశయించే విధంగా అంటే అందరూ మెచ్చుకునేలాగా కొద్దిగా సుఖం కానీ కీర్తి కానీ ఈ మంచి అనేటటువంటిది ఉంటుంది. అయితే నాలుగు మూలల అంటే మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ సూర్యుడు ఉన్నప్పుడు అది దిస్వభావ రాశి కాబట్టి అక్కడ కొద్దిగా ఆ పెద్దల వివాహ విషయాలు, ఆ తండ్రి తాతలు వాళ్ళ వివాహ విషయాలు కొద్దిగా లోటుపాట్లు అనేటటువంటిది, 2 రకాల వృత్తులు చేయటం అనేటటువంటిది అట్లా ఉంటుంది అన్నమాట. కనుక ఇది అతి ముఖ్యమైనటువంటి గ్రహం కాబట్టి సూర్యుడు, ఈ సూర్యుడిలోంచి సుష్మన అనేటటువంటి ఒక శక్తి వస్తుంది కాబట్టి అది కొంచెం మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు కొద్దిగా ఎండాకాలంలో పుట్టినటువంటి వాళ్ళకి కొద్దిగా ఆ శక్తి సామర్థ్యాలు అనేది ఎక్కువగా ఉండి కొద్దిగా సుఫలితాలు అనేటివి చూస్తుంటారు అనమాట. ఏప్రిల్ 15 అదే ఆ మార్చి ఏప్రిల్ మే ఆ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళకి కొద్దిగా ఆ యొక్క శక్తి అనేటువంటిది వాళ్ళకి కొద్దిగా కలుగుతుంటుంది. ఆత్మతృప్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది అనమాట. అట్లాగే ఇప్పుడు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పుట్టేటువంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించడం అనేటటువంటిది, ఆత్మ బాధలు అనేటటువంటిది ఉంటుంది. ఈ సూర్యుడు మనకి మంచిగా ఉండాలి అనేటట్టయితే పొద్దున్నే లేకగానే సూర్య నమస్కారం చేసుకోవటం, ఆ తర్వాత తండ్రికి పాద నమస్కారం చేసుకొని ఆదివారం రోజున అక్షంతలు తీసుకోవటం. ఆ యొక్క సాంబశివుడు కంట్రోల్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ సూర్యుడు కొద్దిగా దొరికితే కలవ పువ్వులు లేకపోతే ఎర్ర పూలతో ఆదివారం రోజున సాంబశివుడికి పూజ విధానం చేసేటట్టయితే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా కొద్దిగా సుఫలితాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ సూర్యుడు కొంచెం బాగాలేదనుకున్నప్పుడు మాణిక్యం అనేటటువంటిది ఉంగరపేలు పెట్టుకున్నట్టయితే కుడి చేయికి బంగారంలో కొద్దిగా సుఫలితాలు అనేటటువంటివి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి సూర్యుడు కొంచెం మనకు ట్రబుల్ ఇస్తున్నాడంటే ఆ తండ్రి తాతలు పూర్వీకులు లేనటువంటి వాళ్ళకి ఆ పొట్టోక పూలమాల వేయటం, వాళ్ళు చనిపోయిన రోజున కొద్దిగా అన్నదానం చేయటం గుర్తుపెట్టుకొని చేసేటట్టయితే ఈ సూర్యుడు కొద్దిగా సుఫలితాలు అనేటువంటిది ఇస్తాడనమాట. అది మంగళం మహత్ శుభం భూయాత్.